చూస్తాను రేపటి నుంచి. దాస్య పాండే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. స్వామిలాగే ఆ ఆ అమ్మ కూడా ఆవిడ కూడా మనకి పురుషకార స్వరూపిణి కనుక అది చెప్తున్నారు ఈ పద్యంలో. తన భర్త శివుడు ఆలాహలం మింగడాన్ని అంగీకరించిన భవానికి సర్వమంగళ అనే సార్థకమైన విశేషణం వేశారు మహాకవి పోతన్ గారు. అలవైకుంఠపురంబులో అన్న పద్యంలో ఆపన్న ప్రసన్నుండు అని శ్రీహరికి వేసిన విశేషణం ఎంత గొప్పగా ఉన్నదో ఇక్కడ సర్వమంగళ అన్న పదం అంత స్ఫూర్తిమంతంగా ప్రయుక్తమైంది. అందుకనే పోతన్న గారి ఊహలు పూలవానలు, ఆయన భావాలు తేనె సోనలు. అక్కడ ఆపన్న ప్రసన్నుండు ఆర్తుల్ని కాపాడేవాడు అని స్వామికి ఎలా అయితే ఉందో, ఇక్కడ సర్వమంగళ అనేది ఆ తల్లికి కూడా అన్ని రకాలైనటువంటి మంగళాలను కలిగించేటువంటిది తల్లి అని, అందుకని ఆ పదం వేశారు. ఇలాంటి పదగుమ్మల్లే ఇవన్నీ ఆయన ఊహల్లో వచ్చేటువంటి పూల బాణలు అని చెప్తున్నారు. సహజ సుందరమైన పోతన భాగవతం ప్రతిపత్య భావార్థ సహితంగా ప్రకటించాలని దీనికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీన్ని చక్కగా వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దీనికి అనువాద భాగాలన్నింటినీ పరిశీలించి పరిష్కర్తగా పరిష్కరించి వాటికి ఏమాత్ర ఏకసూత్రత కల్పించే భారం కార్యనిర్వహణాధికారి ఆయన ఎవరు, వెంకటపతి గారట. ఈయన వెంకటపతి గారు ఐఏఎస్ గారికి, డాక్టర్ రావుల సూర్యనారాయణమూర్తి గారు, వీళ్ళందరికీ కూడా అభినందనలు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ అష్టమ స్కందాన్ని సరళ గద్యంలో అనువదించిన వారు, ఈ అష్టమ స్కందాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాట జి చెన్నయ్య గారట. వీరు నగరి ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు. అంటే చూడండి, ఇక్కడ ఒక చిన్న గుర్తొస్తుంది. మా మా పెద్దనయ్య గారు కూడా ఆయన ఇంగ్లీష్ లెక్చరరే, కానీ సాహిత్యం మీద తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా పద్యం పాడుతుంటే మరి పెద్దలు ఎలా ఆలపిస్తారో అలా అంత చక్కగా చదివేవాడు పద్యం. ఆ భాష అంటే చాలా ఇష్టం. అలాగే వీరు కూడా ఆంధ్ర సంస్కృత సాహిత్యాల్లో చక్కని అభినివేశం కలవారు. ఈయన కూడా ఇంగ్లీష్ లెక్చరరే అయినా కూడా ఈ ఆంధ్ర సాహిత్యం మీద, సంస్కృత సాహిత్యం రెండింటి మీద కూడా ఆయనకి మంచి అభినివేశం ఉంది. కనుకే వీరి అనువాదం అందరికీ అందుబాటైన సులభ శైలిలో మనోజ్ఞంగా ఉంటుంది, సుమధురంగా ఉంటుంది, మనసుకు అర్థమయ్యి ఆనందాన్ని కలిగేటట్టుగా ఉంటుంది. ఈ అష్టమ స్కందం వారు అనుగ్రహించారు మనకి. అటువంటి వారందరికీ కూడా నమస్సుమంగళులు పట్టించుకుందాం. ఎంతో మంది అండి ఏదైనా ఒక్క కార్యం తలపెట్టుకున్నామంటే మన సేవకుల దగ్గర నుంచి మనకి సపోర్ట్ చేసేటువంటి ఆ ధన సహాయం అనుకోండి, కార్యనిర్వహణ అనుకోండి, అలా ఎన్ని కోణాలను చూసినా కూడా అందరూ సహకరిస్తేనే అవి సక్సెస్ అవుతాయి. అలాగే ఈ ఉద్ధరించడం ఎవరు, మేనేజర్ విజయ్ కుమార్ రెడ్డి గారట, వారికి కూడా అభినందనలు. అక్షర దోషాలు దొరలకుండా సహస్రాక్షులై ప్రూపులు సరిదిద్దిన పూజ్యమిత్రులు మహాకవి శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యుల వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వచ్చే కొత్త గ్రంథాల్లో అన్ని అచ్చు పొరపాట్లే. అప్పుడు చూడండి, ఒక రెండు కళ్ళు చాలు, సహస్రాక్షులే నిలువల్లా కళ్ళు అన్నట్టుగా ప్రతి అక్షరాన్ని పరిశీలించి ఆ భావం పోకుండా, చిన్న అక్షరం మారితే భావం మారిపోతుంది కదా, అంత జాగ్రత్తగా చూసుకుని అందించినటువంటి మహానుభావులందరికీ కూడా, అలాగే దీన్ని ప్రెస్ కాపీ సిద్ధం చేసిన వాడికి, మన వర్గం అందరికీ కూడా మనం కూడా మన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఇంత చక్కగా ఈ భావం ఇలా ఉంది కనుక మనలాంటి వాళ్ళు కూడా చదువుకుందుకు వీలుగా ఉంది. ఇహ కథలోకి వద్దాం. 8వ స్కందం పోతన భాగవతంలో విషయానికి వస్తున్నాం. శ్రీమన్నామ పయోదశ్యామ ధరా భుల్లలామ జగదభిరామ రామాన్ రామా జనకామ మహాదామ గుణస్తోమ ధామ దశరథ రామ
ఆయనకి ఆ దశరథ రాముడు అని అనుకోకపోతే ఆయనకి సంతోషం కలగదు. ఆయన ఎప్పుడు కూడా దశరథ పుత్రుడిని అనే చెప్పుకున్నాడు తప్ప నువ్వు పరమాత్మ అయ్యా, నువ్వు ఇలా వచ్చావు అని అందరూ గొంతెత్తి అరిచినా కూడా నేను దశరథ తనయుడిని అని చెప్పుకున్నాడు స్వామి. అలాగా ఇంకోళ్ళు ఏమిటి, అభిరాముడు. అందరి అసలు రామానుపదన్నే రమయతి ఇది రామ అని కదా, అందరినీ ఆనందపరిచేటువంటి వాడు, జనుల యొక్క కోరికలు తీర్చేవాడు. మా తర్వాత గుణస్థోమ ధామ, గుణాలకి ఆకరమైనటువంటి వాడు దశరథ రామ అని చెప్తున్నారు. మంగళకరమైన పేరు, మేఘం వంటి కాంతి కలవాడు, శ్రీమన్నామ అన్నారు కదా, ఆ పేరు కూడా శ్రీమంతమై ఉంది, అందుకే శ్రీ అని కలుపుకున్నారు. మంగళకరమైన పేరు, మేఘం వంటి కాంతి కలవాడు, రాజులలో గొప్పవాడా, అఖిల లోకాలలో అందమైన వాడా, ఆ స్త్రీలకు మన్మధుని వంటి వాడా, మిక్కిలి గంభీరమైన వాడా, సుగుణాలకు నిలవైన వాడా, దశరథ రామ అవతరించు అని రామచంద్రమూర్తిని ప్రార్థన చేసుకుంటున్నారు కోతల మధ్యలో. మహనీయ గుణగరిష్ఠులకు అమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన సూతుండిట్లనియే అట్లు ప్రాయోపవిష్టుండైన పరిషన్మనరేంద్రుండు సుఖయోగీంద్రున్ కనుగొని వినబడియను స్వయంభువ మనువన్ వర్ణ ధర్మ మర్యాదలతో తనుజుల వేల్పుల జననంబులు స్రష్టలెల్ల జనియుంచుటయున్. గొప్ప గుణాలతో కూడిన మహాత్ములైన సౌనకాది మునులకు అన్ని పురాణాలు వివరించడంలో నేర్పరి అయిన సూతుడు ఇట్లా చెప్పడానికి మొదలుపెట్టాడు. ఈ భాగవతాన్ని సూతుల వారే కదా సౌనకాది మహామునులందరికీ చెప్తుంటే ఆ విషయాన్ని ప్రాయోపవేశం చేసి పరీక్షిత్ మహారాజు చేయడానికి సిద్ధపడినటువంటి పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని చూచి ఇలా అన్నాడు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు కదా, అప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు సుఖ మహర్షిని చూసి ఇలా అడుగుతున్నట, ఓ మునీంద్ర, స్వయంభవ మనువంశాన్ని గురించి, ఆ కాలంలోని జాతి ధర్మాల కట్టుబాట్ల గురించి, మనుషులు, రాక్షసులు, దేవతలు, బ్రహ్మలు పుట్టడాన్ని గురించి అన్నీ విన్నాను. నువ్వు ఇప్పుడు మరి ఆ మనువంశాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, దాంట్లో ఒక స్వయంభూ మనువు యొక్క చరిత్రనే మనం విన్నాం. అందుకని ఇంకా అడుగుతున్నారు ఈయన స్వయంభూ పరీక్షిత్ మహారాజు, ఏ మను కాలమందు హరీశ్వరుండేటికి సంభవించే నేనేమి వనచ్చే ఏమేమి వనచ్చే అమ్మనువులే అమ్మనువులేర తండ్రి క్రియం చేయుచున్నవాడు, ఏమి నటించు మీదన్ గతమెయ్యది సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందురు, మునీశ్వర నాకెరిగింపవే దయన్. ఇప్పుడు సరే స్వయంభూ మను వృత్తాంతంలో చెప్పావు, అలాగే ఏ మనుకాలమందు హరి ఈశ్వరుండు ఏటికి సంభవించే, మరి అలాగే మరి ఆయన కూడా ప్రతి మన్వంతరిలో కూడా స్వామి ఒకళ్ళకి తను కూడా వస్తాడు సంభవిస్తాడు అన్నావు కదా, అలా వచ్చాడు మిగతా వాటిల్లో ఏమేమి మనొచ్చే ఏం చేశాడు, అమ్మనువులు అతండు ఏ క్రియం చేయుచున్నవాడు, ఏమి నటించు మీద, నటించు అంటే ప్రవర్తించిన, ఇక్కడ నటన అని కాదు, గతమెయ్యది అసలు జరిగిన విషయం ఏంటి, సజ్జనులైన వారు మున్నేమని చెప్పుచుందరు, దీని గురించి ఏం చెప్తుంటారు, మునీశ్వర నాకెరిగింపవే దయన్ అన్ని అడిగాడు పరీక్షిత్ మహారాజు. దానికి శుకుల వారు ఇలా సుఖ మహర్షి ఇలా చెప్తున్నాడు, పరమాత్ముడైన విష్ణువు ఏ మనువుల కాలంలో జన్మించినాడు, ఏ విధంగా ఏమేమి చేసినాడు, అటు తర్వాత ఎట్లా ప్రవర్తించినాడు, అందుకు కారణం ఏమిటి, పూర్వం పెద్దలు చెప్పిన విధంగా నీవు నాకు చెప్పు అని కోరినాడు. అందుకు శుకుడు ఇట్లా చెప్పినాడు, ఈ కల్పంబున మనువులు ప్రాకటముగా ఆర్వురైరి 14 లోకముల జనుల పుట్టువులాది ఆ కథితములయ్యే వరుస అఖిలములునుపా. ఇప్పటికిట
ఆరు మన్వంతరాలు పూర్తయ్యాయట. ఓ రాజా, ఈ కల్పంలో 14 మంది మనువులలో, మొత్తం ప్రతి కల్పంలోనూ 14 మంది మనువులు ఉంటే, అలాగా ఈ కల్పంలో ఈ 14 మందిలో మనువులలో 6 మనువులు ప్రఖ్యాతులైనారు. 6 ప్రఖ్యాతులైనారు. లోకాలు జనులు పుట్టిన విధానమంతా నీకు చెప్పినాను అని చెప్తున్నారు. ప్రథమ మనువైన స్వయంభువునకు ఆకూతి దేవహూతులను 2 కూతులు కలరు. వారికి క్రమంబున కపిల యజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మ జ్ఞాన బోధంబు చేయు కొరకు హరిపుత్రత్వంబు నొందే. అందున్ కపిలుని చరిత్రంబు మున్ను యజ్ఞుని చరిత్రంబు చెప్పేదా వినుము. మొదటి వాడైనటువంటి స్వయంభూ మనువుకి దేవహూతి, ఆకూతి అనేటువంటి 2 కుమార్తెలు ఉన్నారని వెనక మనం చదువుకున్నాం కదా. వారికి మళ్ళీ ఆ దేవహూతికేమో కపిలుడు, అలాగే ఆకూతికేమో యజ్ఞుడు అనేటువంటి నామాలతో 2 కొడుకులు పుట్టారు. పుడితే వాళ్ళ నామాలతో వాళ్ళు జన్మించారు. ఆ నామాలతో అయితే యజ్ఞుడు అనే నామాలతో ధర్మాన్ని యజ్ఞాన్ని బోధించడం కోసం విష్ణువే ఆ అంశాలతో పుట్టాడు. ఏమిటి? కపిలుడు గాను యజ్ఞుడు గాను జన్మించాడు. కపిలుని చరిత్ర మనం పూర్తిగా తల్లికి దేవహూతికి చెప్పినటువంటి ఈ భగవతత్వాన్ని, ధర్మాల్ని అన్ని కూడా బోధించాడు కదా, అది చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కపిలుని చరిత్ర ముందే చెప్పినాను కదా, ఇక యజ్ఞ చరిత్ర చెప్తాను విను అంటే ఆకృతి యొక్క కుమారుడైనటువంటి ఆ యజ్ఞుడు అనేటువంటి అతని యొక్క చరిత్రని ఇప్పుడు చెప్తాను, చూడు. శతరూపాపతి కామ భోగ విరతిన్ సంత్యక్త భూభారుండై సతియుంతాను కానకేగి శతవర్షంబుల్ సునందానదిన్ వ్రతియై ఏకపదస్తుండై నియతుండై వాచమ్యయం స్ఫూర్తితోన్ దోషుండు తపంబు చేసే భువన ఖ్యాతంబుగాన్ భూభరా. ఈ ఓ రాజా, స్వయంభూ మనువు కామభోగాలను రాజ్యభారాన్ని విడిచిపెట్టి తన భార్య అయిన శతరూపతో పాటు అడవికి వెళ్ళినాడు. అది కూడా మనం చదువుకున్నాం. సునందా నది దగ్గర పవిత్రమైన నియమాలతో మౌనంగా ఒంటి కాలిపై నిలిచి 100 ఏళ్లు విశ్వవిఖ్యాతమైన తపస్సు చేశాడు. ఇట్లు తపంబు చేయుచు స్వయంభూ మనువు తన మనంబులోన అప్పుడు ఆయనకి ఈ రాజ్యభోగాలు అన్ని అయిపోయిన తర్వాత అతనికి ఇంకా విరక్తి పుట్టి ఇవన్నీ వదిలిపెట్టి కథ భార్యతో సహా వెళ్ళిపోయాడు. అక్కడ ఆ సునందా నది దగ్గర చాలా చక్కని పవిత్రమైనటువంటి నియమాలతో మౌనంగా 100 ఏళ్ల పాటు తపస్సు చేశాట. ఇట్లు తపంబు చేయొచ్చు స్వయంభూ మనువు తన మనంబులోన మనసులో ఒక ఆలోచన వచ్చింది. సృష్టి చేనవ్వండు చేతన పడకుండు సృష్టి ఎవ్వని చేత చేజనించు జగములు నిద్రింప జాగరూకత నుండి ఎవ్వండు బ్రహ్మాండ మెరుగుచుండు ఆత్మకారాధంబు నఖిలంబు నెవ్వండో ఎవ్వని నిజ ధనం బింతబట్టు బొడగాన కుండ పొడగను ఎవ్వండేనెవ్వని దృష్టికి ఎదురులేదు జనన వృత్తి విలయ సంగతించెందక ఎవ్వండు ఈ ఎడపకుండు నెల్ల ఎడల తన మహత్వ సంజ్ఞ తత్వమెవ్వండు దాన విశ్వరూపుండనంగా విస్తరిల్లు. ఎవరి చేత అయితే ఈ సృష్టి జరగబడుతోంది, ఎవరి చేత మళ్ళీ ఇదేంటి సృష్టి చేయవ్వండు చేతన పడకుండు సృష్టి ఎవ్వని చేతినించు ఈ పై ఇంకా మరియు నిరహంకృతుండును బంధుండును విరాశియును పరిపూర్ణుండును అనన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజ మార్గ సంస్థుండును నిఖిల ధర్మ భావనుండునైనా పరమేశ్వరునకు నమస్కరించదా అని ఉపనిషద్ అర్థం
పలుకుచున్న మనవుని కనుగొని. ఈ రకంగా ఈయన అంతా అలా తపస్సు చేసుకుంటూ ఒకనాడు ఇలా ఆలోచన వచ్చింది దానికి. అసలు ఈ సృష్టికి అందరికీ కారణం ఏమిటి? ఎవరి చేత ఇదంతా కూడా నడపబడుతుంది? అలాంటి మనం కూడా చూస్తుంది. అలా మన ఒక్కళ్ళు ఏకాంతంగా ఉండి ఈ కొండలు గుట్టలు ఈ ప్రపంచం ఇవన్నీ నదులు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమిటి ఇవన్నీ ఆ ఎవరి చేత వచ్చాయి? మానవుడు ఇంతవాడిని అంతవాడిని అని చెప్తారు కదా. అంటే ఉన్న పదార్థంలో ఈ మానవుడు మేధస్సును ఉపయోగించి, సైన్స్ను ఉపయోగించుకొని, టెక్నాలజీని ఉపయోగించి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి చూస్తున్నాడు తప్ప మూల పదార్థాన్ని ఏ మానవుడు సృష్టించలేదు. అది భగవత్ సంకల్పం చేత వచ్చినవే అని గుర్తుపెట్టుకోవాలి. పై విధంగా తపస్సు చేస్తూ స్వయంభూమను మనసులో భగవంతుని ఇట్లా ధ్యానించాడు. ఎవడైతే సృష్టి వల్ల చైతన్యం పొందకుండా తన చైతన్యం వల్ల సృష్టి చేస్తాడో, మనందరం కూడా ఈ సృష్టి వల్ల చైతన్యం పొందుతాం, ఈ ప్రకృతి దీంట్లో పడిపోతాం. కానీ ఆ సృష్టి వల్ల చైతన్యం పొందలేదు. దాని వల్ల వచ్చినటువంటి మార్పు ఏమీ భగవంతుడికి లేదు. తన చైతన్యం వల్ల సృష్టి చేస్తాడు. అలాగే లోకాలు నిద్రిస్తుండగా తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకుంటాడు. అలాగా యోగ నిద్రలో స్వామి అందరూ నిద్రిస్తున్న టైంలో ఆయన నిద్రపోడు. ఆయన నిద్రపోతే మొత్తం ప్రపంచం విశ్వమే నిద్రపోతుంది, ఇంకా ఉండదు. అంచేత అలా ఉంటూ తాను మేల్కొని బ్రహ్మాండాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. తనకు తానే ఆధారమై సమస్తము తానే ఉంటాడో, రూపం కనిపించకుండా తన ప్రభావాన్ని రూపొందిస్తాడో, తన కంటికి ఎవడు ఎదురు లేకుండా ఉంటాడో, ఆది మధ్యాంతాలు లేకుండా అన్ని చోట్ల చేరి ఉంటాడో, తన మహిమ చూపుతూ శాశ్వతుడై విశ్వరూపుడుగా పెరుగుతాడో, విద్వాంసుడే వినయంగా విరాజిల్లుతాడో, ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడో, ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోధిస్తుంటాడో, తన దారి వదలకుండా అన్ని ధర్మాలకు కారణమే ఉంటాడో, అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తాను. ఈ విధంగా ఉపనిషత్తుల పరమార్థాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్నాడు ఎవరు? స్వయంభూ మనవు. దీనికి కొంచెం మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. ఎవడైతే సృష్టి వల్ల చైతన్యం పొందకుండా తన చైతన్యం వల్ల సృష్టి చేస్తాడు అంటే ఏంటంటే, ఒక పని చేయాలంటే మనకి ఏదో ఒక సహాయం ఉండాలి. అలాగే మనం 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 మన జీవితాన్ని కూడా మనం మనుగడ గడుపుకోవాలంటే మనకి అందరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిందే. మన తినే తిండి అయినా, కట్టుకునే బట్ట అయినా, పేల్చే గాలి అయినా, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాం కాదు. కానీ ఆయనకి ఎవరు చూడండి, ఒక కుండ తయారాలంటే నిమిత్త కారణాలు, సహాయ కారణాలు అలా ఏమి ఉండవు. అన్ని ఆయనే చేసేసుకుంటాడు దీంతో. అది ఆయనకి మనకి తేడా. సృష్టి చేయవ్వండు చేతన పడకుండు, సృష్టి ఎవ్వని జనించు, జగములు నిద్రింప జాగరూకత నుండి ఎవ్వండు బ్రహ్మాండ మెరుగుచుండు, ఆత్మకాధారంబు అఖిలంబు నెవ్వండవు, ఎవ్వని నిజధనం దింతబట్టు, పొడగాన రాకుండా పొడగను, ఎవ్వని దృష్టికి ఎదురు లేదు. ఆయనకి ఎవరైనా ఎదట పడి నిలబడి చేయడానికి తగిన సత్త కలవాడు కాదు. అసలు ఈ శరీరానికి ఆత్మ కూడా సత్తని ఇస్తుంది కూడా ఆయనే. అలాంటి వాడు ఆ రూపం కనిపిస్తుందా మనకి అంటే లేదు. మహాయోగులకే ఆయన దర్శనం ఉండదు. అలాంటి ప్రభావం కలవాడు. కనిపించకుండానే ఎవరో ఒకరు చూడండి, మనకి అసలు ఒక అదృష్టం రూపంలోనో, ఒక వ్యక్తి రూపంలోనో ఎవరెవరు మనకి సహాయపడుతూ ఉంటారు. కానీ మనుషులు ఎదుర్కొండా ఉండాలని ఏం లేదు. వాళ్ళ ఆశీస్సులే మనకి మన కష్టాలు కొంత పోగొడతాయి. తన కంటికి ఎవడు ఎదురు లేకుండా ఉంటాడో, ఆది మధ్యాంతాలు లేకుండా అన్ని చోట్ల చేరి ఉంటాడో, ఇక్కడ అక్కడ అని కాదు, సర్వవ్యాపి ఆయన తన మహిమ చూపుతూ శాశ్వతుడై ఉంటాడు, విశ్వరూపుడుగా పెరుగుతాడు. మనం త్రివిక్రమావతారం చూసాం కదా, విద్వాంసుడై వినయంగా విరాజిల్లుతాడో. ఊరికే తను ఒక గురువు ముఖంగా వెళ్ళకపోతే అది శాస్త్ర సమ్మతం కాదు కనుక కృష్ణావతారంలోనే, రామావతారంలో కూడా ఒక గురువుల్ని నామకహ పెట్టుకున్నారు తప్ప వాళ్ళకెవరు పాండిత్యం నేర్పక్కర్లేదు. వాళ్ళు శాశ్వతంగానే విద్వాంసుడై వినయంగా ఆ వినయ విధేయతలు కూడా స్వామి తనంతటి తను పెట్టుకున్నవే. ఆశలు లేకుండా పరిపూర్ణుడై ఉంటాడు. అసలు మనం కోరిక లేకుండా ఏ పని చేయండి. స్వామికి మాత్రం ఏమన్నా ఉందా? ఏమీ కోరిక లేదు.
ఆయనకు ఒక్కటే కోరిక, నువ్వు నన్ను అడుగు, నేను నిన్ను రక్షిస్తాను. అదొక్కటే ఆయనకి కోరిక. మన్ని రక్షించడమే, మన ఉద్ధరింప చేయడమే ఆయనకు అది తప్ప, ఆయనకి ఏ కోరికలు లేవు. అందుకే ఎప్పుడు పరిపూర్ణుడుగా ఉంటాడు. ఇతరుల ప్రేరణ లేకుండా ఇతరులకు బోధిస్తుంటాడు. మనం అడిగిన అడగకపోయినా ఏదో రకంగా ఎవరో ద్వారా మనకి మంచిని తెలియజేస్తూ ఉంటాడు. తన దారి వదలకుండా అన్ని ధర్మాలకు కారణమై ఉంటాడో కానీ తను అన్నిట్లోనూ ఉంటాడు, అన్ని చేయిస్తూ ఉంటాడు. వీటి నుంచి వచ్చేటువంటి కష్ట నష్టాలు కానీ, బాధలు కానీ, దాని యొక్క మనకు వచ్చేటువంటి వికారాలు కానీ ఏమీ ఆయనకి ఉండదు. అటువంటి స్వామికి నేను నమస్కారం చేస్తాను. ఇదంతా కూడా ఉపనిషత్తుల పరమార్థాన్ని ప్రకటిస్తూ ధ్యానంలో ఉన్నాడు స్వయంభవ మనువు. రక్కసులు తినంగా కడంగిన వెక్కసముగ యజ్ఞనామ విష్ణుండు వారిన్ చక్కడి చేన్ చక్రధారల మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. ఇట్లా ఉన్న స్వయంభవ మనువును భక్షించడానికి రాక్షసులు ప్రయత్నించారట. వారిని యజ్ఞుడుగా ఉండిన విష్ణువు తన చక్రాయుధంతో సంహరించినాడు. తన పింతలి కొడుకైనటువంటి యజ్ఞుడు ఉన్నాడు కదా, ఆ యజ్ఞుడుగానే స్వామి వచ్చాడు కదా, ఆ వారిని యజ్ఞుడుగా ఉన్నటువంటి విష్ణువు తన చక్రాయుధంతో ఈ స్వయంభూ మనవుని భక్షించడానికి వచ్చినటువంటి రాక్షసుల్ని సంహరించాడు. అది చూచి దేవతలంతా ఆయన స్తుతించారు. ఇది ప్రథమ మన్వంతరం. అక్కడతోటి స్వయంభూ మన్వంతరం అయిపోయింది. ఇక రెండో మన్వంతరానికి వచ్చారు. ఇక ద్వితీయ మన్వంతరంబు వినుము అంటే, ప్రతి మన్వంతరంలో కూడా స్వామి తాను మళ్ళీ ఉద్భవించి మళ్ళాగే జన్మించి వాళ్ళ రూపంగా చేస్తూ ఉంటాడు. ఇది రెండవ మన్వంతరం కథ విను. సార్వోచిషుండన్న సప్తార్చి బిడ్డండు మనోవానికి నాద్యుమశేణ రోచిష్మదాదులారూఢ పుత్రులు ధాత్రినేలిరి. రోచనుండింద్రుండయ్యే అధికులు తుషితాదులమరు ఊర్జస్తంభముఖ్యులాడ్యులు సప్తమునులు నాడు. వేద సిరుండను విప్పుని దైతకున్ దుషితకున్ పుత్రుండై తోయజాక్షుండవతరించెను. విభుండన అసీత్యష్ణ సహస్రమునులు అధికులైన వారు గనులను గ్రహింపన్ కౌమారక బ్రహ్మచారి అగచు అతండు సలిపే వ్రతము. రెండవ మన్వంతరంలో జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. అగ్ని కుమారుడైనటువంటి సారోచేషుడు మనువైనాడు. అగ్నికి పుట్టినటువంటి వాడు, అగ్ని అంటే ఆ మునికి పుట్టినటువంటి వాడు స్వారోచేషుడు. ఆయన స్వారోచేష మన్వంతరం అనమాట. రెండో మన్వంతరం స్వారోచేషుడు పరిపాలించాడు కనుక స్వారోచేష మనువు అంటారు. మొదటిది స్వయంభవ మనువు, రెండోది స్వారోచేష మన్వంతరము అంటారు. అతని కొడుకులలో ప్రసిద్ధులైన ద్యుమంతుడు, స్వారోచేషుండన్న సప్తార్చి బిడ్డండు. అదేంటి మనువు వానికి ద్యుమశుషేణ రోచిష్మదాదులు ఆరూఢ పుత్రులు ధాత్రిన్ ఏలిరి. అతని కొడుకుల్లో ప్రస్తులైనటువంటి సుషేణుడు, రోషిష్మంతుడు అండ్ ఆ ముగ్గురు కొడుకులు భూమిని పరిపాలించారట. ఈ స్వారోచేష ఆ ప్రభు యొక్క ఆ మనువు యొక్క కొడుకులు ముగ్గురు, ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైన వారు భూమిని పాలించారు. అప్పుడు రోచనుడు ఇంద్రుడైనాడు. అప్పుడు దాంట్లో రోచిష్మంతుడు, అప్పుడు రోచనుడు ఇంద్రుడైనాట. తుషితులు మొదలైన వారు దేవతలైనారు. ఊర్జస్తంభుండు మొదలైన వారు సప్త ఋషులైనారు. విష్ణువు విభువు అనేటువంటి పేరుతో వేదశిరుడనే బ్రాహ్మణుని భార్య అయిన తుషితకు పుత్రుడై జన్మించాడు. అతడు కుమార బ్రహ్మచారి అయి 88,000 మంది మహామునుల అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడైనాడు. ఎంత
అసలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. పుట్టుట అంటే ఒక మన్వంతరం అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ వెనకటి వాళ్ళు మళ్ళీ ఇంద్రుడుగాను, అలాగే ఇదేంటి సప్త ఋషులుగా అందరూ మారిపోతారు, అలా వస్తూ ఉంటారు. అట్లాగా అగ్నికుమారుడు అయినటువంటి స్వారోచిష మనువు ఇతను రెండవ మన్వంతరం. ఇతనికి ముగ్గురు కొడుకులు చెప్పుకున్నాం, ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు. వాళ్లే భూమిని పరిపాలించారు. అప్పుడు రోచనుడు అనే అతను ఇంద్రుడైనాడు, తుషితులు మొదలైన వారు దేవతలైనారు, ఊర్జస్తంభుడు మొదలైన వారు సప్త ఋషులైనారు. విష్ణు ఎలా వచ్చాడు? విభుడు అనేటువంటి పేరుతో వేదసురుడు అనేటువంటి బ్రాహ్మణుని భార్య అయిన తుషితకు, అంటే వేదసురుడికి తుషితకు పుత్రుడై వచ్చాడు విష్ణువు. ఏ పేరుతో? విభువుడు అనేటువంటి పేరుతో. ఆ విభుడే అతడు కుమార బ్రహ్మచారి అయి 88,000 మంది మహామునుల అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడైనాడు. చూడండి, అంతమంది యొక్క అనుగ్రహం సంపాదించాట ఎవరు? ఆ బ్రహ్మచారి, ఎవరు? స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ పుత్రుడు కుమార బ్రహ్మచారి 88,000 మంది మహామునుల అనుగ్రహంతో వ్రత దీక్షాపరుడైనాడు. ఎవరు? విభుడు అనేటువంటి వాడు. ఈయన భగవద్గంసగా పుట్టినవాడు కదా. తదనంతరంబా మనువు మూడవ పండు మనుజేంద్ర యుతండనన్ ప్రియవ్రతునకు ఆత్మజుండు పాలించ ఇలా ఎల్లన్ భువన పవన సృంజయ యజ్ఞహోత్రాదులా తని పుత్రులు అధిక గుణులు వశిష్ఠుని కొడుకులు ప్రమదాదులైరి సప్త ఋషులు అమర విభుడు సత్య చిత్తను వాండు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికి నిసూనృతకును పుట్టి సత్య నియతిన్ పురుషోత్తముండు సత్యసేనుండనంగా దుష్టశీలయుతుల ధనుజ యక్షపతుల దండించే సత్య జన్మిత్రుండనంగా జగమేళనంగా. ఏం చేశాట? మూడవ మనువు గురించి చెప్తున్నారు. మూడవ మన్వంతరంలో, ఓ రాజా, అటు పిమ్మట ప్రియవ్రతుని కొడుకుడే ఉత్తముడు, వెనక చదువుకున్నాం కదా. ఆ ఉత్తముడు మూడవ మనువై లోకమంతా పాలించాట. మనువు మూడవ వాండు మనుజేంద్ర అని ఇలా ఆ పర్షియన్ మహారాజు చెప్తున్నారు. ఉత్తముండనన్ ప్రియవ్రతునకు ఆత్మజుండు అంటే కుమారుడు. ఆ ప్రియవ్రతుని కొడుకే ఉత్తముడు. అతడే మూడవ మనువై లోకమంతా పాలించాడు. అతనికి పాలించన్ ఇలన్ ఎల్లన్ పవన సృంజయ యజ్ఞహోత్రాదులాతని పుత్రులు అధిక గుణులు. అతనికి మళ్ళీ ఎవరికి? ఆ ఉత్తముడికి పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులకు కొడుకులు ఉన్నారు. అప్పుడు ఇలా కొడుకులు ఉన్నారు అని చెప్పేసుకున్నారు తప్ప మళ్ళీ వాళ్ళు ఇలా మనువులుగా మళ్ళీ వచ్చే మూడో వాడు ఉత్తముడు వచ్చాడు. అతనికి మళ్ళీ ముగ్గురు కొడుకులు. ఆ కొడుకులు ముగ్గురు ఎవరు? పవనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులైనటువంటి కుమారులు ఉన్నారు. అప్పుడు ప్రమదాధులైరి సప్త ఋషులు అమర విభుండు సత్యజిత్తను వాండు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికి నిసూనృతకును పుట్టి సత్య నియతిన్ పురుషోత్తముండు సత్యసేనుండనంగా దుష్టశీలయుతుల ధనుజ యక్షపతుల దండించే సత్య జిన్మిత్రుండనంగా జగమేళనంగా. అందరూ కూడా ఇప్పుడు ఎలాగా మళ్ళీ ఎవరు? సప్త ఋషులు ఎవరు వచ్చారు? స్వామి ఎవరికి జన్మించాడు, వచ్చి ఏం చేశాడు అన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞహోత్రుడు మొదలైన గుణవంతులైనటువంటి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఎవరి? ఉత్తముని కుమారుడు. ఈ ఉత్తముడు ప్రియవ్రతుని కుమారుడు కదా. అయితే
ఆ వశిష్ఠుని కొడుకులైన ప్రథముడు మొదలైన వారు సప్త ఋషులయ్యారు. వశిష్ఠ మహాముని యొక్క కుమారులు 7 సప్త ఋషులైనారు. అతను మొదటి వాడు చెప్పాడు ప్రథముడు అని. ఆ ప్రథముడు దగ్గర నుంచి వరుసగా 7 కుమారులు వాళ్ళు సప్త ఋషులయ్యారట. సత్యజిత్తు అనేవాడు దేవేంద్రుడయ్యాట. సత్యులు, భద్రులు మొదలైన వారు దేవతలయ్యారట. విష్ణువు మళ్ళీ రావాలి కదా, ప్రతి మన్వంతరిలో వస్తాడు కదా. విష్ణువు ఎలా వచ్చాడు? సత్యసేనుడనే పేరుతో ధర్మునికి సూనృతకు పుట్టినాడు. సత్యజిత్తుడనేవాడు దేవేంద్రుడు. సత్యులు, భద్రులు మొదలైన వారు దేవతలైనారు. విష్ణువు సత్యసేనుడు అనేటువంటి పేరుతో ఒక్కొక్క మన్వంతరిలో స్వామి పేరు కూడా మారిపోతుంది. నిన్నేమో అనుకున్నాం నేను ఇప్పుడే చదువుకున్నాం కదా, విష్ణు విభుడు అనే పేరుతో వచ్చాడు రెండో మన్వంతరిలో. మొదటి మన్వంతరిలో కపిలుడును సుయజ్ఞుడు అని వచ్చారు. ఇక్కడేమో సత్యసేనుడు అనే పేరుతో ధర్మునికి సూనృతకు పుట్టాడు. అతడు సత్యజిత్తుకు చెలికాడై ఆ సత్యజిత్తుకి స్నేహితుడుగా ఉన్నాడు. ఎవరు ఇతని దేవేంద్రుడు కదా, సత్యజిత్తుడు అనేవాడు దేవేంద్రుడు అయ్యాడు కదా, అతనికి స్నేహితుడయ్యాట ఈ స్వామి రూపంలో ఉన్నటువంటి సత్యసేనుడు. ఈ సత్యసేనుడు అనేటువంటి పేరుతో ధర్మునికి సూనృతకు పుట్టాడు విష్ణువు. అతడు సత్యజిత్తుకు చిలికాడై లోకం మెచ్చుకునే విధంగా సత్యనిష్టతో దుర్మార్గులేని యక్షరాక్షసులను దండించాడు. అలా స్వామి ప్రతి మన్వంతరిలో కూడా వచ్చి లోక కళ్యాణం చేస్తున్నాడు, దుష్ట శిష్టను చేస్తున్నాడు. ఇక తర్వాత గజేంద్ర మోక్షణ కథా ప్రారంభానికి వచ్చేసాం. ఊరికే ముగ్గురు మనముల గురించి చెప్పారు. ఇప్పుడు 6 అని చెప్పారు, 3 వరకు చెప్పి ఆపారు. ఇప్పుడు గజేంద్ర మోక్షణ కథా ప్రారంభం చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ కూడా ఇప్పుడు 4వ మన్వంతరం కూడా చెప్తారు. ఇప్పుడు చతుర్థ మనువు కాల ప్రసంగంబు వివరించదా. 4వ మన్వంతరంలో ఎవరెవరు ఎలా పుట్టారు, స్వామి వచ్చి ఏం చేశాడు, ఏ రూపంలో వచ్చాడు, మళ్ళీ పైలాగే చెప్తారు. ఇక్కడే గజేంద్ర మోక్షణ కథ ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. మానవాధీశ్వర మనువు 4వ అండు తామసుండనంగ ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాతాదుల తని పుత్రులు పద్గురధిక బలులు సచ్చక హరివీర సంయులు వేల్పులు త్రిశిఖ నామము వాండు దేవ విభుండు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరిపుట్టి హరిమేధునకున్ ప్రీతి హరిణియందు గ్రాహ బద్ధుండైన గజరాజు విడిపించి ప్రాణభయము వలనన్ బాపి కాచే హరిదయా సముద్రుండు అఖిల లోకేశ్వరుండనిన శుకుని చూచి అవని విభుడు. ఈ 4వ మన్వంతరం గురించి చెప్తున్నారు. ఆ పరుషన్ మహారాజుకి శుకుల వారు, నాయన మానవాధీశ్వర, ఈగో 4వ మన్వంతరంలో 4వ మనువు కాలం సంగతి వివరిస్తాను విను. ఉత్తముని తమ్ముడే, ఇందాక ఉత్తముని కుమారుడు కదా, ఉత్తముని కుమారుడు ఆ లోకాన్నంతా కూడా అదే ప్రియవ్రతుని కుమారుడైన ఉత్తముడు 3వ మనువుగా వచ్చాడని చెప్పారు కదా. ఇప్పుడు ఉత్తముని తమ్ముడుట తామసుడు అనేవాడు 4వ మనువు అయ్యాట. అదే కదా ఉత్తముని భ్రాత అని చెప్పారుగా, తామసుండనంగా ఉత్తముని భ్రాత. అదిగా ఉత్తముని యొక్క తమ్ముడైన వాడు తామసుడు అనేవాడు 4వ మనువు అయినాడు. అతనికి కూడా మళ్ళీ కొడుకుల గురించి చెప్తున్నారు. భ్రాత పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాతాదులతని పుత్రులు పద్గురు అధిక బలులు. అతనికిట ఆ తామసుడు అనే అతనికి 4వ మనువుకి అతని కొడుకులైనటువంటి కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన 10 మంది బలవంతులు రాజులైనారు. ఇతనికి 10 మంది కుమారులట. దాంట్లో కొంచెం పేరున్న వాళ్ళ గురించి చెప్తాడు, అన్ని పెరిగిపోకుండా చెప్తారనమాట.
ఇదిగో ముఖ్యులండి, ఇదిగో దుర్యోధనాదులు అనేస్తారు తప్ప 100 పేర్లు చెప్పరు కదా. అలాగా కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైనటువంటి ఓ 10 మంది బలవంతులైన వాళ్ళు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలైనారట. సత్యకులు, హరులు, వీరులు అనేటువంటి వాళ్ళు దేవతలుగా పుట్టారట. త్రిశకుడు అనేవాడు దేవేంద్రుడు. అంటే ప్రతి చోట కూడా దేవతలు, దేవతలకి రాజైనటువంటి ఇంద్రుడు, అలాగే దేంటి ఈ మను యొక్క ఆ సంతతి వాళ్ళు మళ్ళీ ఇంకో మనువులుగా ఎలా మారుతున్నారు, స్వామి ఏ రూపంలో వస్తున్నాడు, ఎవరికి జన్మిస్తున్నాడు, తను వచ్చి ఆ మన్వంతరంలో చేసే ముఖ్యమైనటువంటి ఇంకా ఎన్నో ఎన్నో చేస్తుంటాడు స్వామి. కానీ ముఖ్యమైన ఘట్టాలు చెప్తున్నారు. 10 మంది బలవంతులైన రాజులైనారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన వారు దేవతలైనారు. త్రిశకుడు అనేవాడు దేవేంద్రుడైనాడు. జ్యో జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్త ఋషులైనారు. అదే కదా 10 మంది చెప్పారు. పృథ్వీపతులు కేతు, వృష, నర, ఖ్యాతుల ఆదులుగా 10 మంది పుత్రులు, పద్గురు, అధిక బలులు, సత్యక, హరివీర సంజ్ఞులు, వేల్పులు. తర్వాత వేల్పులు అంటే దేవతలు. త్రిశిక నామము వాండు దేవ విభుడు. ఈ దేవతలకు రాజు ఎవరు? ఇంద్రుడు కదా. ఇంద్రుడుగా ఎవరు వచ్చాడు చెప్పారు కదా ఇప్పుడే. త్రిశకుడు అనేవాడు దేవేంద్రుడు అయినాడు. ఇంకా దేవవిభుడు. మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు. ఇక మునులు ఎవరు అంటే సప్త ఋషులు ఎవరు అంటే జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు సప్త ఋషులు అయినారట. ఇక మరి స్వామి హరి పుట్టే హరిమేధునకున్ ప్రీతి హరిణియందు. హరినికి హరిమేధుడు అనేటువంటి ఆ దంపతులకు ఎంతో ఇష్టంగా స్వామి ఉద్భవించాట. ఎవరు? విష్ణువు హరిమేధునికి, హరినికి హరి అను నామంతో జన్మించాడు. ఇక్కడ పేరు కూడా హరే. హరిని యందు ప్రీతిన్ హరి పుట్టే. హరే అంటే ఇక్కడ విష్ణువు పుట్టాడు అని కాదు, అక్కడ పేరు కూడా ఆయనకు అదే. హరి విష్ణువే పుట్టాడు, హరి అనే నామంతో జన్మించాడు. దయా సముద్రుడు పుట్టే హరిమేధునకున్ ప్రీతి హరిణియందు. గ్రాహబద్ధుండైన గజరాజు విడిపించి ప్రాణభయము వలనన్ పాపి కాచే. అదిగో ఆ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు చనిపోతాను అని చేతికి బిక్కుమిక్కుమంటూ ప్రాణాలు అరిచేత్తు పెట్టుకొని అలా తల్లడిల్లిపోతున్నటువంటి ఆ గజరాజుని గ్రాహబద్ధుండైన వాడు అంటే గ్రాహం అంటే మకరం అంటే ఆ మొసలి నోట్లో పడినటువంటి వాడైనటువంటి ఆ గజరాజుని విడిపించి ప్రాణభయం వల్ల ప్రాణభయాన్ని పోగొట్టి రక్షించాడు. ఈ 4వ మన్వంతరంలోనే స్వామి హరి అనే పేరుతో వచ్చి హరి దయా సముద్రుండు అఖిల లోకేశ్వరుండని సుఖిన్ చూచి అవని విభుడు. హరి అంటే ఇక్కడ శ్రీమన్నారాయణని, ఇక్కడ హరి అని 4వ మన్వంతరంలో అదే ఎలా వచ్చాడు? ఆ హరిమేధునికి హరినికి పుట్టినటువంటి వాడు భగవద్ అంశంగా హరి ఆయన అతడు. కానీ ఇక్కడ హరిని ఎవరు చెప్తున్నారు? హరి దయా సముద్రుండు అఖిల లోకేశ్వరుండనినా. అది ఆ గ్రాహపతుడైనటువంటి పీడింపబడుతున్నటువంటి గజరాజుని రక్షించింది ఎవరు? ఈ మనువంశంలో వచ్చిన ఆ హరి అనే పేరు వాడి అంశ ఆ భగవద్ అంశంతో వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి తప్ప భగవంతుడు అయిపోరు కదా వాళ్ళు. ఓ కారణజన్ములుగా స్వామి అలా వాళ్ళని సృష్టిస్తాడు. అలాగా ఈ ఈ శ్రీమన్నారాయణుడు దయాసముద్రుడు కనుకే అఖిల లోకేశ్వరుడు. ఇంకా ఒక్క మన్వంతరంలోనో లేకపోతే ఒక్క కాలానికో ఒక ప్రదేశానికో కాదు కదా, విశ్వం అంతటికీ ఆయనే అఖిల లోకేశ్వరుడు. అన్ని లోకాలకు కూడా ఈశ్వరుడు ఆయనే. ఈశ్వరుడు అంటే నియమం సామర్థ్యం కలవాడు. తన తన చేతిలో నియమి తనకు కావాల్సినట్టుగా నడిపించుకునేవాడు కదా ఆయన. అలా అనగానే అలా చెప్తున్నటువంటి ఆ శుకుని చూసి ఆ పర్షియన్ మహారాజు ఇలా మాట్లాడుతున్నట్ట, ఇలా అడుగుతున్నాడు. ఈ విధంగా చెప్పగా పరీక్షిత్ శుకుని ఈ క్రింది విధంగా అడిగినాడు. నీరాటవ నాటములకు